బిజీ షెడ్యూల్‌లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నామండి ఇయర్ ఎండింగ్‌కి. సో, ఇలా మీకు గూడా చూపిద్దామని వీడియో తీశాను. నెక్సస్ సీవుడ్ మాల్ అనమాట. కార్గల్‌లో ఉండిద్దండి ముంబైలో. సో, ముంబైలో లేని వాళ్ళు చాలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కదా! నా వీడియో చూస్తూ. సో, ఇప్పుడు నేను గూడా అంతే అండి. నేను ఎక్స్‌ప్లోర్ చేయలేని ఎవరైనా ఎక్స్‌ప్లోర్ చేసి మనం చూసినట్టు ఫీల్ అవుతాం కదా! అందుకని చెప్పేసి అలా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి వీడియో తీశానండి. ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. ఇదొచ్చేసరికి ఇయర్ ఎండింగ్ గదా! సో, క్రిస్మస్‌కి అండ్ న్యూ ఇయర్‌కి కలిపేసి డెకర్ చేశారనమాట. ఇది వీక్ డే అండి. వీక్ డేలో చూసారా ఎంతమంది జనమున్నారో. యాక్చువల్‌గా ఇది ఎలా ఉంటదంటే, ఈ మాల్ చాలా కామెడీగా ఉండిద్దండి. పక్కనే ఎల్&టీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంఎన్‌సి. సో, ఈ మాల్, ఎల్&టీ కంపెనీ 2 ఒకే బిల్డింగ్‌లో ఉంటాయనమాట. సో, వీళ్ళు జాబ్ చేయడానికొచ్చారో, మాల్‌లో తిరగడానికొచ్చారో ఏం అర్థం కాదు. అందరూ ఐడీ కార్డ్ ఏసుకొని ఉంటారనమాట. ఎంత లక్కీ పీపులో కదా అక్కడున్న వాళ్ళందరూ. చూసారు కదా మా హస్బెండ్ అయి చూసి యూజీ, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అలా చెప్తున్నారనమాట. ఇది వచ్చేసరికి బయట డెకర్ అండి. క్రిస్మస్ డెకర్లా చేశారనమాట. ఎంతో బాగున్నాయి అనమాట. మొత్తం డ్రాగన్ థీమ్ పెట్టారు. డ్రాగన్, గాడ్జిల్లా థీమ్స్ పెట్టారనమాట. ఈ డ్రాగన్ చూడండి ఎంత క్యూట్గా హెడ్ అలా ఇలా ఇలా ఊపుతూనే ఉందనమాట. నేను ఇంకా కళ్ళు మూసుకొని మరీ పైకి ఇదేంటి ఇంత హైట్ ఉందని చూస్తున్నాను. వీడెవడరా ఇంత హైట్ ఉన్నారు అనుకుంటాం కదా, అలా అనమాట. సో ఒకవేళ డ్రాగన్స్ ఇప్పుడు ఉండుంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? వాటిని కూడా పెట్ చేసేస్తారండి. ఎందుకు చేయరు చెప్పండి? అన్నిటినీ పెట్ చేసేస్తారు. ఈ రోజుల్లో అన్నీ పాసిబులే కదా. మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అనమాట మనుషులు. చూసారు కదా, ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ ఇలా డెకర్ చేశారు కదా, లోపల కూడా డెకరేషన్ ఉందండి. లోపల ఇంకా అంతకంటే బాగుంది. ఇది చూసారు అచ్చం డ్రాగన్ ఫీల్ ఉందనమాట. మనం 3D అది గేమ్స్ ఆడతాం చూసారు కదా, 3D VR గేమ్స్ అలా ఉందండి. అలా చూస్తుంటే కళ్ళు ఎదురుగానే నేను ఇలా అంటే మా ఆయన అంటున్నారు ఏంటి దాన్ని కూడా పెంచుకుంటావేంటి, ఇంటికి తీసుకెళ్ళని, ఇది కామెడీ చేస్తున్నారనమాట. సో నేను ఏమైనా గిఫ్ట్స్ పెట్టారని ఓపెన్ చేస్తుంటే మా ఆయన పక్క నుంచి సినిమా డైలాగ్ వేస్తున్నాడండి, రావట్లేదా అని చెప్పేసి. ఇది వచ్చేసరికి DY అండి, మిస్టర్ DIY అంటారు. ఎంత రీజనబుల్గా ఉంటాయంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి. సో మాల్స్లో అయినా బయట అయినా మిస్టర్ DIYలో ఒకసారి ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి, చాలా రీజనబుల్గా ఉంటాయండి. నేను తీసుకున్నాను చాలా యాక్సెసరీస్ అనమాట. ఆ బొమ్మకు టెడ్డీ బేర్ కావాలంటే మా ఆయన నీకు ఎన్ని ఉన్నా సరిపోవన్నారు. అమ్మాయిలు అంతే కదండి, టెడ్డీ బేర్స్ పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా. సో అది తీసుకున్నామా లేదా గెస్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను తీసుకున్నామా లేదని చెప్పేసి. సో ఒక టెడ్డీ అయితే తీసుకున్నాను అనమాట, నేను చూపిస్తాను, మీరు గెస్ చేయండి. ఆ టెడ్డీ తీసుకున్నానా లేదా ఇంకేమన్నా టెడ్డీ తీసుకున్నానా అని మాత్రం గెస్ చేయండి. సో ఇది వచ్చేసరికి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, గ్లాస్ అనమాట. మనం వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అసలు ఎంత బాగున్నాయంటే అవి అయితే గ్లాస్ ఐటమ్స్. కానీ ఎవరికన్నా హోమ్ డెకర్ ఉంటాయి కదా చక్కగా పెద్ద పెద్ద హౌస్కి, వాటికి బాగుంటాయి అనమాట క్యూట్గా. మాది గవర్నమెంట్ క్వార్టర్స్ కదండి, మేము షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా అని చెప్పేసి అలా గ్లాస్ ఐటమ్స్ తీసుకోలేదు. ఈ ఫ్లవర్స్ చూసారు ఎంత రియల్గా ఉన్నాయో, చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ని చూపించి నీకే అంటున్నా. ఇవి చూసి మా హస్బెండ్ ఏం డైలాగ్ ఇస్తున్నారంటే, చిన్నప్పుడు మన పెన్సిల్స్ ఓన్లీ అప్సరా, నటరాజ అంతే కదా, ఇంకంతకు మించి ఏం తెలిసే కదా. నటరాజ అంటే మిడిల్ క్లాస్, అప్సరా అంటే కొంచెం హై క్లాస్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా, రిచ్ క్లాస్ అలా. చూసారు ఇప్పుడు కిడ్స్కి ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, అంత ఏమంటే డిజైనర్ ఐటమ్స్ లాగా ఉన్నాయి పెన్సిల్స్ కూడా. కానీ మీకు తెలుసలేదో, రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే అప్సరా, నటరాజ సేమ్ కంపెనీ అనమాట. చూసారు ఎంత మోసపోయామో చిన్నప్పుడు. ఈ బకెట్ చూడంగానే మా ఆయన నాకు ఆ బకెటే కావాలని సినిమా డైలాగ్ చెప్తున్నారు. ఈ రోజంతా మూవీ డైలాగ్సే వాడామండి, ఎందుకంటే మనం ఎంత మాట్లాడినా అక్కడ ఎవరికి అర్థం కాదు కదా. సో ఇలా మాల్ అంతా తిరిగాం, ఎక్కడన్నా తిందాం కూర్చుందామని. ఏం తింటాను చెప్పండి, ఎంత బిజీగా ఉందో, అసలు ఫుల్ అయిపోయారనమాట. సీట్స్ దొరకడం చాలా కష్టం అనిపించింది. సో ఇంకా ఆ KFC చూసాక ఎవరికన్నా తినాలి అనిపిస్తుంది కదా, తినకోకుండా ఉండగలమా చెప్పండి. సో KFC తింటున్నాం అనమాట. బిల్ కట్టేది మా ఆయన, మోసుకొచ్చేది కూడా మా ఆయన అనమాట. కానీ స్టైల్గా నుంచొని మాత్రం ఆర్డర్ ఇచ్చేది నేననమాట అక్కడ. చూసారా, ఎందుకంటే నాకు కొంచెం బాగా తెలుసండి ఏమేమి అంటే బాగుంటాయి ఆఫర్స్లో కానీ, లేదంటే కాంబోస్ ఎలా బాగుంటాయి అని చెప్పి. నేనేమో ఈ కాంబో ఆర్డర్ చేశానండి, క్రిస్పీ అండ్ రెడ్ లెగ్ పీస్ది. చాలా స్మోకీ రెడ్ లెగ్స్ అంటారు కదా, చాలా బాగున్నాయి అనమాట. బర్గర్ మాత్రం కంపల్సరీ బిగులు, ఎందుకంటే ఇద్దరికి బర్గర్ అంటే చాలా ఇష్టం అనమాట. బర్గర్
సో బట్ ఈసారి ఏం చేసామంటే ఒకటే తీసుకుని ఇద్దరం షేర్ చేసుకుందాం. ఒకసారి చూసి చెప్పండి ఎవరు బాగా తిన్నారో, నేనా మా హస్బెండా అని చెప్పి. మా బర్గర్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఈ న్యూ ఇయర్ ఎండింగ్కి ఇదే అనమాట లాస్ట్. ఇంకా తినండి, నేను రిజల్యూషన్ పెట్టుకున్నా 2025కి. నేను జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా, ఓన్లీ KFC తింటానండి. అది కూడా 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి. సో ఈసారి ఏం పెట్టుకున్నా అంటే ఇయర్కి వన్స్ తిందామని, చూద్దాం ఎంతవరకు తినగలము. ఇంకా అలా తిన్న తర్వాత జామ్ ప్యాకెట్లు మీరేం చేస్తారు, అదే సాస్ ప్యాకెట్లు, సారీ జామ్ కాదు, నేను అలా జేబులో పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను, ఇంట్లోకి యూజ్ అవుతాయి కదని. సో తిన్న తరిగేదాకా షాపింగ్ చేయాలి కదా, ఇంకా మీకు కూడా చూద్దామని చెప్పి వీడియో తీశాను. ఇది వచ్చేసరికి మాల్లో వెస్ట్ సైడ్ అండి. కలెక్షన్ మాత్రం ముంబైలో కళ్ళు తిరిగిపోయే కలెక్షన్ ఉంటే జిగల్ అంటాయి అనమాట. సో నాకు ఎప్పుడూ ఒకే కన్ఫ్యూజన్ అండి, ఎన్ని కలర్స్ ఉన్న ఐస్ డైరెక్ట్గా బ్లాక్ మీదకి వెళ్తే నాకు మ్యాక్సిమం 20 డ్రెస్సెస్ ఉన్నాయి బ్లాక్ మీద. నెక్స్ట్ టైం వీడియో చేస్తానండి ఎన్ని బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నాయో. అయినా చూడండి సిగ్గు లేకుండా నేను బ్లాక్ దగ్గరికి వెళ్ళాను. మా ఆయన ఎన్ని బ్లాక్లు తీసుకుంటూ, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా బ్లాకే తీసుకున్నానండి అక్కడ వెస్ట్ సైడ్లో. అంటే ఇప్పుడు ఆఫర్ ఉంది చాలా, చూసారా 2000 డ్రెస్ వచ్చేసరికి 1200కి అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయండి వెస్ట్ సైడ్లో ముంబైలో. మన సైడ్ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, అంతే కదండి, సిటీని బట్టి ఫ్యాషన్ ఉంటుంది కదా. ఇవన్నీ స్లిప్పర్స్ కలెక్షన్ అండి. అబ్బాబ్బా ఎంత బాగున్నాయో, చాలా బాగా నచ్చినాయి నాకు. ఇదంతా కుర్తా వేర్ అండి, డిజైనర్ వేర్ అంటారు కదా అలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి చూసారా కాస్ట్, ఏమో వాళ్ళు అలా పెడతారు, అది నిజమో కాదో నాకైతే తెలీదు. 2000 అయితే 1000 రూపీస్కి అంట. ఇదంతా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయి చూసారు కదా. మన సైడ్ వేసుకోలేము ఇక్కడ, బట్ ఈజీగానే వేసుకోవచ్చు అనమాట. ఎంత ట్రయల్ రూమ్స్ అన్నీ ఫుల్ అండి. అందరూ ఏం చేస్తున్నారు తెలుసు, అక్కడే వేసేసుకుంటున్నారు అనమాట. మనకి అంత కొంచెం షై ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి అలా ఏమి ఉండదు, ఆక్వర్డ్గా కూడా ఉండదు. ఒక అమ్మాయి అయితే టీషర్ట్ తీసేసి వేసేసుకుంటుంది దాని మీద అనమాట. నేను చూసి షాక్ అయ్యాను. మా హస్బెండ్ హుడీస్ అవి చెక్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడ 2 హుడీస్ తీసుకున్నానండి, చాలా బాగా అనిపించింది. 2000 పడింది ఒక్క హుడీ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి 1000కి హుడీస్ వస్తున్నాయి. అంటే చెప్పా కదా ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ బాగా పెట్టారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి కొరియన్ ఉంటుంది కదా, కొరియన్ జపాన్ ఆ సిస్టమ్ నడిచిద్దండి, అంతా కొరియన్ అనమాట. ఎందుకో తెలియదు, ఇక్కడ బాయ్స్ కొరియన్ ఇష్టపడతారేమో. చూసండి మన సైడ్ ఇలా ఉంటుందా అండి, బాయ్స్కి అదే షార్ట్స్ ఉంటాయి కదా దాని మీద అలా డిజైన్ ఉంటాయా, నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూసారు, అసలు చూసి నవ్వుకుంటున్నారు మా హస్బెండ్, ఎవడేసుకుంటారు ఇవన్నీ అసలు అని చెప్పేసి. నేను మళ్ళీ వైట్కి షిఫ్ట్ అయ్యానండి. మళ్ళీ బ్లాకా వైటా మళ్ళీ ఇంకి పింకి ఆడాను అనమాట. అసలు నాకు ఆ బ్లాక్ మీదే ఉందండి. ఇంతకేం తీసుకుంటాను ఒకసారి గెస్ చేస్తారా? ఏం తీసుకున్నాను నేను చెప్పనండి, ఎందుకంటే లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా ఒకటైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి బ్యాగ్స్ అనమాట, అంటే మనకి మేకప్ అవి పెట్టుకుంటారు కదా ఆ బ్యాగ్స్ అనమాట. పర్లేదండి, బాగానే అనిపించింది. 300, 250 అలా ఉన్నాయన్నమాట బ్యాగ్స్ కూడా. ఇంక ఇవన్నీ గర్ల్స్ యాక్సెసరీస్ అండి, క్లిప్స్ చూసారా చాలా రీజనబుల్గానే ఉంటాయి. 30, 60, 55 అలా ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఒకటి తీసుకున్నానండి, ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే క్లిప్పు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నార్మల్గా మనం డీమార్ట్లో అవి తీసుకున్న ఊరికి ఇరిగిపోతాయి కదా, కింద పడిన ఇలా ఇరగవండి. ఇవి వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్గా వేసుకుంటాం కదా, ఫుట్వేర్ ఫ్లాట్స్ అవన్నమాట. బాబా ఎంత బాగున్నాయండి, ఏ చూసినా అది తీసుకోవాలనిపించింది నాకు. ఇది బాగా నచ్చింది అనమాట నాకు. అది కాదండి, దాని పక్కన ఇంకోటి కింద ఉంది చూసారా, కొంచెం డిజైనర్గా ఫ్లాట్, అది బాగా అనిపించింది. ఇవి వచ్చేసరికి హీల్స్ అనమాట. ఈ హీల్స్ బాగున్నాయి కదా, నేను ట్రై చేశాను, బాగా అనిపించింది. ఎంత జనం ఉన్నారో అండి, ఇంకా బాగా తీద్దాం అనుకున్నా, బట్ ఆ జనంలో ఎక్కడండి అసలు కుదరలేదనమాట. బాగా అనిపించింది. చూసారు కదా ఈ వైట్ అని కింద ఇది చూసారు, ఇది కూడా చాలా బాగుంది, పల్స్ లాగా వచ్చినాయి కదా అలా. ఈ చూసారు ఇయర్ రింగ్స్, అబ్బా ఎంత బాగా అనిపించినాయో. ఇందాక నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా కదా, ఏ డ్రెస్ తీసుకుందాం బ్లాకా వైట్ అని చెప్పి. ఏ డ్రెస్ తీసుకున్నానంటే ఒక ఇయర్ రింగ్స్ చూసానండి, ఆ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయ్యే డ్రెస్ తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తున్నారు నా కోసం. మా హస్బెండ్ టేస్ట్ కూడా ఓకేనండి, బాగానే అనిపించింది. పాపం నన్ను పెళ్లి చేసుకున్నాక బాగా ఫ్యాషన్ నేర్చుకున్నారనమాట. సో ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో మీరు వస్తుంది నెక్స్ట్ క్లిప్లో చూసి చెప్పండి. మ్యాక్సిమం గెస్ట్ చేసేస్తారు అందరి ఆ పాటికి అనమాట. అబ్బా హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఎన్నున్న ఆడవాళ్ళకి ఇవన్నీ కావాల్సినాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, వాచెస్. చూసారు కదా ఈ ఇయర్ రింగ్స్ బ్లాక్ కదా, మరి ఇప్పుడు ఏ డ్రెస్ తీసుకున్నాను, ఏం తీసుకుంటానండి, ఇంకా బ్లాకే తీసుకున్నాను అనమాట. బ్లాక్ ఇయర్ రింగ్స్ కనిపించాయి కదా అందుకని చెప్పేసి. సో మా ఆయన అన్నాడు, బ్లాక్ ఇయర్ రింగ్స్ బ్లాక్ డ్రెస్ తీసుకున్నావు కాబట్టి బ్లాక్ హీల్స్ మొత్తం తీసుకోమాకమ్మ అని చెప్పేసి అలా జోక్ చేస్తున్నారనమాట.
సో ఏం చేస్తామండి, తప్పదు కదా, మనకి గర్ల్స్ కదా, ఇంకేం చేస్తాం. చూసినవన్నీ కావాలనిపిస్తాయి. డబ్బులు బాగా ఉంటే వదిలించుకోవచ్చండి. అంటే ఏదైనా డబ్బులతోనే నడుస్తుంది కదా మొత్తం. ఏం కొనాలన్నా రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా ఏదైనా డబ్బు కావాల్సింది. సో అనమాట, ఇది 1000 రూపీస్ అంటే స్లిప్పర్స్ ఏదైనా 1000 రూపీస్. చూసారా, చెప్పడానికి ఎంత సింపుల్ ఉంది, ఏదైనా 1000 రూపీస్ అని, కానీ కొనడానికి చాలా బాధగా ఉందనమాట. ఇది చూసారా, ఇంకో బ్లాక్ అనమాట, డిజైనర్ వేర్లో. బాగుంటుంది అంటారా చెప్పండి, నేను కొనలేదు, బట్ నాకు డౌట్ వేసింది మనకు బాగుండిద్దో లేదా అని చెప్పేసి. ఇంకా సర్లే అని చెప్పేసి పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్తే ఇది బ్లాక్ లాగా అనిపించింది, బట్ బ్లాక్ కాదండి, బ్రౌన్ అనుకుంటా. చూసారా ఎంత జిగిల్ జిగిల్ అంటుంది, జిగిల్ లాగా. బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అవి పార్టీ వేర్ అండి, పబ్స్కి అలా వెళ్ళే వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఇవి వచ్చేసరికి వెస్ట్రన్ వేర్ అండి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇక్కడ అంత కామన్ అండి. 300 రూపీస్ అంటే నాకు రీజనబుల్గానే అనిపించింది. కొంచెం బాగా వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బిజీ అనిపించిందో. కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇంకా మేము ఫుడ్ కానీ వెళ్ళాం అనమాట. ఇందాక కేఎఫ్సీ తిన్నాం కదా, అది అరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ సాటిస్ఫై అవ్వాలి, అది సరిపోలేదనమాట. సో ఇంకా ఏం చేద్దాం, డ్రింక్ తాగుదామని చెప్పేసి మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను అనమాట. కిట్ క్యాట్ అండ్ ఇంకోటి లోటస్ ఏదో ఉందండి, నాకు పేరు మర్చిపోయాను అనమాట. సో బట్ కాస్ట్లీ అండి, బాగా అంటే బాగా కాస్ట్లీ అనిపించింది. అంత వర్తా అని అడిగితే డబ్బులు బాగా ఉంటే వదిలించుకోవచ్చు, అంత వర్తేం కాదండి. ఇక మనకి తప్పదు కదా, మాల్స్లో అవి తప్ప ఏముండదు. మిల్క్ షేక్ కౌంటర్ అనమాట. సో కానీ టేస్ట్ అంటారా, బాగుందనమాట. టేస్ట్ బాగానే అనిపించింది. తను కిట్ క్యాట్ తీసుకున్నారు కదా, సో ఇద్దరం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. అసలు ఎంత బాగుందనిపిస్తే బాగానే అనిపించింది. కానీ నాకేమనిపించిందంటే అంత పెట్టి ప్రతిసారి తాగలేం కదా, సో మరీ కాస్ట్ అండి, చాలా కాస్ట్ అనిపించింది. ఆ చిన్న బాటిల్ 350. ఒకవేళ సైజ్ కొంచెం పెద్దదై ఉంటే బాగుండేది అనిపించింది. మిల్క్ షేక్ని కూడా నేను మళ్ళీ షేక్ చేస్తున్నా, చూసారా, ఒక షేక్ ఆడిచ్చాను అనమాట. దాన్ని కూడా నేను ఇంకా నా ఎక్స్ప్రెషన్ చూసారా, 350కి ఇలా ఉందా అనిపించింది ఒకసారిగా. ఓకే, ఇంకా అది సాటిస్ఫై అవ్వలేదని చెప్పి ఇంకా కేఎఫ్సీ తిన్నాం కదా, మనకి మిల్క్ షేక్ అలా కడుపులో అంత బాగా అనిపించలేదు. ఏదన్నా సోడాలాగా అలా తాగుదామని చెప్పేసి ఇలా ఏదో కింగ్ సోడా అని కనిపిస్తే వచ్చామండి మా కార్గర్లో కోటస్కి దగ్గర. మొహితో ఆర్డర్ చేశాము. తను వచ్చేసరికి లెమన్ తీసుకున్నారు, నేను వచ్చేసరికి మింట్ తీసుకున్నాను. అబ్బా అసలు నిజం చెప్పాలంటే ఎంతైనా రోడ్ సైడ్ అండి, మాల్స్ ఎంత తాగినా సాటిస్ఫై అవ్వలేదు కదా, అక్కడ అస్సలు సరిపోలేదనమాట. బట్ ఇక్కడ వచ్చి అలా ఒక స్విప్ వేయగానే అమ్మా ఎంత సాటిస్ఫై అయిపోయానో నేను. అంటే ఆ గ్యాస్ ఫ్లేవర్ అనమాట, అలా కడుపుకి సాటిస్ఫై చేసింది. చూసా కదా, నేను మింట్ అని చెప్పాను కదా, గ్రీన్ కలర్లోది మింట్ అండి. చాలా బాగా చేశారు కదా, అంటే నీట్గా క్లీన్ అండ్ నీట్గా ఉంది కదా, నాకు బాగా అనిపించింది. చాలా హైజీనిక్గా నీట్గా ఉంచుకున్నారని చెప్పేసి. సో మా హస్బెండ్ ఇలా వీడియో తీశారండి. చూసారా, చక్కగా అలా బట్టలు వేసుకొని తాగితే ఆ కిక్కే వేరు కదా. ఎంతైనా మన స్టైల్ రావాల్సిందే కదా, కాలు మీద కాలు వేసుకుని అలా మాల్లో తాగితే అంత కిక్కేం రాలేదు. అలా బట్టలు వేసుకొని చక్కగా చెట్టు కింద కూర్చొని అలా నోట్లో పెట్టుకొని తాగుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. ఇలా అంటే తను ప్రిపేర్ చేసేది కూడా వీడియో తీశారనమాట, అందుకే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా. చూసారు కదా, అది వచ్చేసరికి లెమన్, గ్రీన్ కలర్ వచ్చేసరికి మింట్ అనమాట. అబ్బా భలే చేశారండి, చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కింగ్ సోడా అని చెప్పా కదా అనమాట. ఇది స్టార్టింగ్ క్లిప్పు. చూసాను, నీరసం పడిపోయాను అనమాట. తిరిగి మాల్లో అలిసిపోయి నీరసం వచ్చేసింది అనమాట. మాల్లో తాగింది ఇంటికి వచ్చేలోగా అరిగిపోయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, దాచైనా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్లీజ్.